So very good morning, my dear aspirants. Good morning, sir. Good morning, Amma. Right. So last class lo manam em discuss chesam Satavahana early dynasty. Right. Yes, sir. Then it doesn't first. అమ్మా ఇప్పుడు నోట్స్ కనిపిస్తుందా? కనిపిస్తుంది సార్. రైట్. సో మనం స్టార్ట్ చేసింది శాతవాహన ఎర్లీ డైనెస్టీ. సో నిన్నటితో మనకి ఇది కంప్లీట్ అయింది. సో ఈ రోజు మనం చదవాల్సిన టాపిక్ శాతవాహన లేటర్ డైనెస్టీ, రైట్? ఓకే. అమ్మ నిన్న మీకు కంప్లీట్ నోట్స్ పెట్టాను, అది వచ్చిందా మీకు? మీ స్టడీ మెటీరియల్లో శాతవాహన పార్ట్ 1 ఫుల్ నోట్స్ పెట్టడం జరిగింది నాన్న, రైట్? వచ్చింది సార్. వచ్చింది కదా, రైట్. సో అది మొత్తం మన ఫుల్ నోట్స్. ఇంకో పార్ట్ 2 ఉంటుంది. ఆ పార్ట్ 2 మీకు నెక్స్ట్ క్లాస్ లో పంపించడం జరుగుతుంది నాన్న. సో అక్కడతో మనకు శాతవాహన కంప్లీట్ అయిపోయింది. సో ఈ రోజు మనం మొత్తం ఎల్వి డైనస్టీ కంప్లీట్ చేసేద్దాం ఈ రోజు, రైట్? ఓకే సార్. సో బిఫోర్ దాట్ నాన్న, ఎంతవరకు మనకి ఎర్లీ డైనస్టీలో ఎంతమంది కింగ్స్ వచ్చారు? ఎర్లీ డైనస్టీలో మనకు వచ్చిన ఫస్ట్ కింగ్ శాతవాహన, నెక్స్ట్ 5 members. 6 members, నెక్స్ట్ కనహ, శాతకర్ణి 1, ఇక్కడతో ఈయన వేదశ్రీ శాతకర్ణి 5th కింగ్, తర్వాత శాతకర్ణి 2. సో నౌ శాతకర్ణి 2 తర్వాత నుండి మనకి 22 కింగ్స్ ఇంకా మనం డిస్కస్ చేయాలి. కాకపోతే 13th కింగ్ వరకు కూడాను మనకి పవర్ఫుల్ కింగ్స్ వాళ్ళు కాదు. సో మన డిగ్రీ టెక్స్ట్ బుక్స్ లో కూడా 6th కింగ్ వరకు ఎర్లీ అని ఇవ్వడం జరిగింది. తర్వాత 13th కింగ్ నుండి మనకి లేటర్ నోట్ స్టార్ట్ అయిపోతుంది. ఈ మధ్యలో ఉన్న 7th, 8th, 9th, 10th, 11th and 12th కింగ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా పవర్ఫుల్ కాదు. సో we are not going to study about those kings, right? సో ఇవన్నీ మనం నిన్న డిస్కస్ చేసాం. సో ఇక్కడ రైట్, సో ఇక్కడ వచ్చేసరికి మనకి ఎనిమీస్ ఎవరెవరు నాన్న? శాతకర్ణి 2 తర్వాత నుండి మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మనకి ఎనిమీస్ ఎవరెవరు ఉన్నారు? ఒకడు వాసుజయస్త మన ఎనిమి. నెక్స్ట్ ఎనిమి శాఖాస్. నెక్స్ట్ ఎనిమి ఎవరు నాన్న? శాఖాస్. అదే విధముగా కర్సర్ ఒకటి, రైట్. సో మనకి ఇంకా ఎనిమీస్ ఇంకెవరెవరు ఉన్నారు నాన్న? వాసుజయస్త అండ్ శాఖాస్. సో ఇక్కడ నుండి మనకి ఈ శాఖాస్ ఎక్కువ ప్రాబ్లం ఉంటుంది నాన్న. సొంగాస్ తర్వాత వచ్చిన వాడు ఎవడు? కాన్వా డైనస్టీ. సో కాన్వాస్ ను కూడా మనం ఓడించడం జరుగుతుంది, రైట్. సో మన మెయిన్ హెడ్ ఏక్ ఎవరు అంటే ఈ శాఖాస్. ఈ శాఖాస్ తోనే మనకి ఎక్కువ తలనొప్పి ఉంది. సో వీళ్ళతో మనకి ఎక్కువ వార్స్ అవుతాయి, రైట్. శాతకర్ణి 2.
సాతకర్ణి 2 తర్వాత వచ్చిన కింగ్స్ వీకెస్ట్ కింగ్స్. సో వాటిని మనం ఈ డొనేషన్స్ మనం రిప్రజెంట్ చేసుకున్నాం. ఐ అని చెప్పి, జే అని చెప్పి, KLMN. ఇప్పుడు వచ్చిన వాడు మన అసలైన కింగ్ కుంతల సాతకర్ణి. ఇక్కడ మీరు చూసుకోవాలా, ఈయన 6th కింగ్ సాతకర్ణి 2. సో 7th I, 8th J, 9th king K, 10th king L, 11th king M, 12th king N. And who is the 13th king? కుంతల సాతకర్ణి. సాతకర్ణి యొక్క కొడుకు ఓ, ఇతని గురించి కూడా మనకి ఏమీ ఇన్ఫర్మేషన్ లేదు. కానీ కుంతల సాతకర్ణి యొక్క మనవడు గురించి మనకి ఇన్ఫర్మేషన్ ఉంది, రైట్? వాడెవరినన్నా పులోవామి 1. పులోవామి 1 కొడుకు గౌరవ్ కృష్ణ. గౌరవ్ కృష్ణ కొడుకు హాలా. హాలా కొడుకు ఇక్కడ నుండి చూసుకోవాలన్నా, మళ్ళీ ఇక్కడ నుండి మనకి వీకెస్ట్ కింగ్స్. సో వీళ్ళ గురించి మనకి మళ్ళీ ఇన్ఫర్మేషన్ ఏమీ లేదు. సో 6th కింగ్ ఈయన అయ్యారు. 7th, 8th, 9th, 10th, 11th, 12th, 13th కుంతల సాతకర్ణి, 15th పులోవామి, 16th గౌరవ్ కృష్ణ, 17th హాలా. 17 తర్వాత నుండి 18, 19, 20, 21 వీక్ కింగ్స్. తర్వాత వచ్చిన వాడు 22nd వన్ శివస్వతి. శివస్వతి ఎవరో కాదురన్న, మన గౌతమి పుత్ర బాలయ్య బాబు ఉన్నారు కదా, ఆయన తండ్రి గారు గౌతమి పుత్ర సాతకర్ణి. ఎగ్జామ్ లో మనకు చాలాసార్లు అడిగారు నాన్న, గౌతమి పుత్ర సాతకర్ణి ఎన్నో కింగ్? ఎడిషన్ చెప్పగలరా? 23rd. ఎస్, 23rd కింగ్. నెక్స్ట్ ఇదంతా అయిన తర్వాత 23rd కింగ్ గౌతమిపుత్ర సాతకర్ణి. ఈ గౌతమిపుత్ర సాతకర్ణికి ఈ 4 కొడుకులు ఉంటారు నాన్న. ఫస్ట్ వన్ పులోవామి 2, సెకండ్ వన్ వశిష్ఠపుత్ర శివశ్రీ సాతకర్ణి, నెక్స్ట్ శివస్కంద సాతకర్ణి, అండ్ ద లాస్ట్ వన్ యజ్ఞశ్రీ శాతకర్ణి. ఎంతమంది కొడుకులు వచ్చారు నాన్న? 4 members. గౌతమిపుత్ర 23rd కింగ్. సో 24th పులోవామి 2, 25th వశిష్ఠపుత్ర శివశ్రీ సాతకర్ణి, 26th కింగ్ శివస్కంద సాతకర్ణి, 27th యజ్ఞశ్రీ సాతకర్ణి. తర్వాత 28th కింగ్ ఈజ్ అవర్ లాస్ట్ కింగ్ ఆఫ్ శాతవాహన డైనస్టీ, పులోవామి 3. సో వీళ్ళందరూ గురించి మనం ఇప్పుడు చదవాలి నాన్న. కుంతల సాతకర్ణి, రైట్. ఇప్పుడు నేను మీకు ఒక స్క్రీన్ షేర్ చేస్తాను. లేటర్ శాతవాహన కింగ్స్. నాన్న నోట్స్ కనిపిస్తుంది ఇప్పుడు? మేడం నోట్స్ కనిపిస్తుందా? మీరు కనిపిస్తున్నారు సార్ ఇప్పుడు. నోట్స్ కనిపించట్లేదమ్మా? నోట్స్ కనిపిస్తుంది సార్. రైట్. ఇప్పుడు కంప్లీట్ నోట్స్ ఎక్కడ కనిపిస్తుంది? నోట్స్ కనిపిస్తుంది సార్. రైట్. సో ఇప్పుడు మాట్లాడుతుంది మాధురి గారు, రైట్? ఎస్ సార్. సో మాధురి గారు, ఒక్కసారి మీరు ఈ నోట్స్ చదవాల్సిన అవసరం ఉంటుంది నాన్న. సో వీళ్ళందరూ లేటర్ శాతవాహన కింగ్స్ 13th నుండి 28th వరకు వీళ్ళ గురించి మనం కంప్లీట్ చేయాలి. సో ఒక్కొక్క కింగ్ గురించి నోట్స్ ఇది నాన్న, రైట్? సో ఇది 13th కింగ్ యొక్క నోట్స్, 15th, 16th, 17th, తర్వాత 23rd కింగ్,
24th king, 25th, 26th, 27th అండ్ అట్ లాస్ట్ 28th. ఇక్కడతో మన నోట్స్ కంప్లీట్ అయిపోయినట్టే. ఓకే సార్. అమ్మా ఒక్కసారి ఈ శాతకర్ణి గురించి నోట్స్ చదువుతున్నాను. 13th king ది. ఓకే సార్. కనిపిస్తుంది? రైట్. కనిపిస్తుంది. 13th king Kuntala Satakarni. He ruled for a short period of 8 years. In his period, Sanskrit became the official language. Till then, Prakrit was the official language. His name was mentioned in many of literary works like Kavya Mimasa of Rajashekara, Kamasutra of Vatsayana, Brihatkatha of Gunadhya, Katantra Vyakarna of Sarvavarma. It is said that writers who were present in the court of Kuntala Satakarni were Sarvavarma, Gunadhya. Sarvavarma, who worked under Kuntala Satakarni, penned a literary work called Katantra Vyakarna, which was a book on a Sanskrit grammar. Note kuda chadavala sir. Note 1 చదువునానా. Note 1. Kamasutra translated into Telugu by Adinarayana Shastri. Note 2. రైట్. సో ఈ కొంతల సాత్వికర్ణి గురించి మనకి ఎవరెవరు ఏ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, ఎవరెవరు వా పర్సన్స్ అనేది ఈ నోట్స్ అన్న. అయితే ఈ వాత్సాయన సంస్కృతిలో రాశారు, మన కామసూత్ర వాత్సాయన గారు రాశారు సంస్కృతిలో. కానీ మన ఏపీ హిస్టరీలో ఎక్కువసార్లు అడిగిన బిట్ ఇది నాన్న. సో తెలుగులోకి ఎవరు ట్రాన్స్లేట్ చేశారు అని. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్, ఆదినారాయణ శాస్త్రి. నెక్స్ట్, ఈ సర్వవర్మ హూ వర్క్ అండర్ కుంతల్ సాతకర్ణి పెండ్ లిటరరీ వర్క్ కాల్డ్ కాతంత్ర వ్యాకరణ విచ్ వాజ్ ఎ బుక్ ఆన్ సంస్కృత గ్రామర్. సో ఈ బుక్ గురించి కాంటెంపరీగా ఇండియాలోని బిట్స్ కొన్ని మనకు ఉన్నాయి, కాంటెంపరీ బిట్స్. సో ఆ బిట్స్ ని ఇక్కడ రాయడం జరిగింది. నోట్ 2, 3, 4 ఒకసారి చదువునా. Note 2. Kuntala Satakarni learned Sanskrit from Sarvavarma. Note 3. First Sanskrit book in India, in South India, Sarvavarma. Note 4. First Sanskrit book in India, Panini wrote Astadhya. Right. So key point 3 and 4 are very very important. సో సౌత్ లో సాంస్కృతిక బుక్ ఫస్ట్ రాసింది ఎవరినానా అంటే సర్వవర్మ. ఓకే, కానీ ఎగ్జామ్ లో మనకి నోట్ 4 బిట్ కూడా అడగొచ్చు. సో సౌత్ ఇండియాలో సంస్కృత బుక్ మనవాడు రాశాడు. మరి ఇండియాలో మొత్తం ఇండియాలో ఎవరు రాస్తున్నారు? పనిని. నెక్స్ట్ ఇవి చదువునానా. Gunadhya wrote Brihatkatha in Paisachi dialect and later it became the source for Vishnu Sharma to write a book called Panchatantra. Note 5. పంచతంత్ర కథలు మీకు ఐడియా ఉంది కదా? Yes. పంచతంత్ర మన చిన్నప్పుడు మీరు చూస్తుంటారు పంచతంత్ర కథలు. సో ఎవరు రాశారు అది? విష్ణు శర్మ గారు రాశారు. ఓకే, మరి ఆయనకి ఆ కథ ఆయనకి సోర్స్ ఏంటి? ఆయనకి సోర్స్ ఏంటన్నా ఈ గుణాదయ్య గారు. ఈ గుణాదయ్య ఎవరి దగ్గర పనిచేశారు? గుణాదయ్య గారు ఎవరి దగ్గర పనిచేశారు? కుంతల సాతకర్ణి దగ్గరే. రైట్, చదవండి నాన్న. నోట్ 5. Note 5. Various books published on the basis of Gunadhya Brihatkatha. A. Harisena Brihatkatha Kosam. B. Kshemandra Brihatkatha Manjari. C. Gangaraju Brihatkatha translated into Telugu. D. Varahamiyurudu Brihatkatha Samhita. E. Buddhaswami Buddha Katha Sloka Sangrahamu. రైట్. సో ఈ బృహత్ కథ బుక్ టైటిల్ మీరు చూడండి, బృహత్ కథ అని ఉంది చూసావా? సో చాలా మంది కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు. ఈ బృహత్ కథ టెర్మినాలజీతోనే హరిసేన గారు కోసం, క్షేమేంద్ర గారు మంజిరి, వరామిహిరుడు సంహిత, బుద్ధస్వామి శ్లోక సంగ్రామము. సో ఈ 5 బుక్స్ రావడం వల్ల పిల్లలందరూ కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. రైట్. సో అలా కన్ఫ్యూజ్ అవ్వకుండా కోసం మనం ఇక్కడ గుణాదయ్య గారు రాసిన ఒరిజినల్ బుక్ బృహత్ కథ. సో ఈ బృహత్ కథ నుండి ఇవన్నీ వచ్చాయి. క్లియర్ నానా? నెక్స్ట్ పాయింట్. Debate between Gunadhya and Sarvavarma became source for Somadevasri to write Gata Sarathi Sagaram. Right.
Kuntala Shatkarni's wife Malayavati died in a sex game called Katari. రైట్. సో నాన్న ఇక్కడ మీరు చూసుకోవాలి, ఇక్కడ పిల్లలు కొంతమంది కన్ఫ్యూజ్ అవుతారు. ఇక్కడ ఏముందన్నా గత సారిత అని ఉంది చూసావా, అదే విధముగా ఎవరు రాశారు, అది సోమదేవ సూరి గారు రాశారు. రైట్. అదే విధంగా ఇక్కడ చూడు నాన్న, ఇక్కడ చూడు, ఇక్కడ కే అన్న జి అన్న ఒకటే, అక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఓకేనా? Okay, sir. ఇక్కడ కే అని రాశాం, వేరే కుంతల సాంతకర్ దగ్గర జి అని రాశాం. సో రెండు ఒకటే నాన్న. Okay. కథాసారిత కానీ గతాసారిత కానీ రెండు ఒకటే. ఓకే, కన్ఫ్యూజ్ అవ్వద్దు. సోమదేవేశ్వర్ గారు రాసినది. అయితే నాన్న ఇంకా మనం ఏం చేసామంటే దీన్ని ఇంకా సింప్లిఫై చేయడానికి నేను ఇమేజెస్ ఫార్మాట్ లో ఈ కుంతల సాతకర్ణి గురించి చదివేటప్పుడు బ్యాటిల్స్ కానీ అవన్నీ ఎక్కువ ఉండవు, ఎక్కువగా ఉన్నవి లిటరరీ సోర్సెస్. రైట్. సో ఈ లిటరరీ సోర్సెస్ మనకి చాలా హెడేక్ ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది. సో అందుకోసం స్టాప్ ప్రెజెంటింగ్ స్క్రీన్. Present my screen, window, part 2. రైట్. ఇప్పుడు కనిపిస్తుందండి? Yes, sir. PDF కనిపిస్తుంది. రైట్. సో ఇక్కడ పార్ట్ 2 శాతవాహన మీకు ఇంకా నోట్స్ పెట్టలేదు. సో ఈ రోజు పెట్టడం జరుగుతుంది నాన్న. సో ఇదే కదా మన సోర్సెస్. సో ముందు క్లాస్ లో మనం బుద్ధిజం సోర్సెస్, జైనిజం సోర్సెస్ గురించి చూస్తున్నాం, అలాగే ఇన్స్క్రిప్షన్స్ గురించి. సో ఈ నోట్స్ లో మీరు ఇండిజినస్ సోర్సెస్, ఫారెన్ సోర్సెస్ గురించి చెక్ చేద్దాం ఒకసారి. సో ఇంతవరకు మనం మీరు చదివిన ఇండిజినస్ సోర్సెస్ మొత్తం అన్ని ఒకే ప్లాట్ఫామ్ లో పెట్టేశాం. రైట్. సో మీరు ఇప్పుడు చదివిన గుణాదయ, క్షేమేంద్ర, బుద్ధస్వామిని, వీళ్ళందరినీ మనం ఆథర్, బుక్ అండ్ అదర్ డీటెయిల్స్. సో ఈ టేబుల్ కానీ మీరు గుర్తుపెట్టుకోగలిగితే చాలు నాన్న, ఎగ్జామ్లో మన మార్క్స్ ఎక్కడికి పోవు. సో ఇంకా సింప్లిఫై చేయడానికి ఇమేజెస్ ఫార్మాట్లో పెట్టడం జరిగింది. ఇక్కడ గుణాదయ గారు రాసిన లాంగ్వేజ్ చూసారు, ఇక్కడ ఏముంది? పైశాచి లాంగ్వేజ్. సో ఈ పైశాచి లాంగ్వేజ్ ఎవరిది అంటే ఇక్కడ మీకు ఇమేజ్ కనిపిస్తుందా? హ్యారీ పాటర్ సీన్ది. Gunadaya recorded his works in Paisachi Delhi, which is the language of the goblins. So image మీరు చూడొచ్చు, ఈయనే మన గుణాదయ గారు. ఈ గుణాదయకి చుట్టుపక్కల ఉన్న పర్సన్స్ కానీ మీరు చూస్తే ఇక్కడ మీకు గోబ్లిన్స్ కనిపిస్తుంటారు. సో ఈయన రాసిన టెక్స్ట్ ఏది, ఏ భాష అన్నా పైశాచి లాంగ్వేజ్. రైట్. సో ఈ పైశాచి లాంగ్వేజ్ ని కన్వర్ట్ చేసి క్షేమేంద్ర గారు, బుద్ధస్వామిని గారు, సోమదేవేశ్వర్ గారు ఈ బుక్స్ అన్ని రాయడం జరిగింది నాన్న. ద ఒరిజినల్ టెక్స్ట్ ఈస్ మిస్ప్లేస్డ్. ఇట్ హ్యాస్ బీన్ ప్రిజర్వ్డ్ partially in 3 Sanskrit versions. Brihat Katha Manjari by Kshemendra, this is that book. Brihat Katha Lokasamgraha by Buddhaswamin. Ade vidhanga Katha Sarit Sagar of Somadeva Suri. Next image lo ఎవరెవరు ఏ పుస్తకం రాశారు? హరిసేన బృహత్ కథ కోస, హాల గతా సప్తసతి, వాత్సాయన కామసూత్ర, కుతూహల లీలావతి పద్మేయం, సర్వవర్మ కాటం త్రాయ వ్యాకరణం. రైట్. సో ఇక్కడ మీరు చూసుకోవాలి ఏదేది ఏ లాంగ్వేజ్ రాశారు అని మనకి ఎగ్జామ్ లో అడుగుతూ ఉంటాడు. సో ఇక్కడ కూడా మీరు కొద్దిగా కేర్ఫుల్ గా ఉండాలి. సో బృహత్ కథ కోస ఏ లాంగ్వేజ్ రాశారు నాన్న? సంస్కృత్. గతా సప్తసతి ప్రాకృత్, కామసూత్ర సంస్కృత్, లీలావతి పరిణయం ప్రాకృత్, కాటం త్రాయ వ్యాకరణ సంస్కృత్. అదే విధంగా ఈ బృహత్ కథ మంజరి, బృహత్ కథ లోకస్మగ్ర, కథా సారిసాగర్ ఇవి కూడా ఏ లాంగ్వేజ్ రాశారు? సంస్కృత్ లాంగ్వేజ్. సో ఆడ్ మ్యాన్ ఆడ్ అవుట్ సిరీస్ లో వెళ్తే గతా సప్తసతి అండ్ లీలావతి పరిణయం తప్ప మిగతా ఏ పుస్తకం వచ్చినా మీరేం రాయాలన్నా ఆప్షన్ గోస్ టు సంస్కృత్ లాంగ్వేజ్. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది హాలా రాసిన గతా సప్తసతి. హాలా ఎవరు? ద కింగ్, సాతవాహన కింగ్ నాన్న ఈయన. ఈ హాలా అండర్ లోనే పనిచేస్తున్నవాడు ఈ కుతూహల. సో వీళ్ళిద్దరు కూడాను ప్రాకృతిలో రాశారు పుస్తకాన్ని.
సో వీళ్ళిద్దరూ తప్ప మిగతా అందరూ కూడా సంస్కృతిలో రాశారు. అండ్ అనదర్ పర్సన్ గుణాదయ, ఇది ఎలాగైనా మీకు గుర్తుంటుంది. ఇది ఏ లాంగ్వేజ్ లో రాశారు? పైశాచి. అదే విధంగా ఫారెన్ సోర్సెస్. సో ఫారెన్ సోర్సెస్ టేబులర్ ఫార్మాట్ లో ఉంది నాన్న. శాతవాహనుల గురించి ఎవరెవరు రాశారు ఏంటి మొత్తం ఒకే టేబుల్ ఫార్మాట్ లో. మెగస్తనీస్, ప్లినీ, టాల్మీ, హ్యూయాన్ సాంగ్, అన్నోన్ గ్రీక్ సెయిలర్, అదే విధంగా స్ట్రాబో, వీళ్ళు రాసిన బుక్స్ అన్ని. మెగస్తనీస్ ఇండికా, ప్లినీ నేచురల్ హిస్టరీ, స్ట్రాబో రాసినది జియోగ్రఫియా, టాల్మీ రాసినది గైడ్ టు జియోగ్రఫీ, అలాగే హ్యూయాన్ సాంగ్ రాసిన సియుకి. అండ్ ద లాస్ట్ బుక్ ఆథర్ ఎవరో తెలియదు, ఈజ్ ద అన్నోన్ పర్సన్. ఈయన రాసిన బుక్ పెరిప్లస్ ఆఫ్ ఎరిత్రియన్ సీ, తెలుగులో ఏమంటాం నాన్న? ఎర్ర సముద్రంపై దినచర్య. సో ప్లీజ్ టు రిమెంబర్, ఆ రోజు ఉన్న మ్యాప్ ఇది. సో ఈ మ్యాప్ ఎవరిచ్చారు నాన్న? ఆథర్ మనకు తెలియదు, హీఈస్ ఎ గ్రీక్ సెయిలర్. ఓన్లీ మ్యాప్ మాత్రమే మనకు దొరికింది. ఆ రోజున్న మ్యాప్, ఈ రోజున్న మ్యాప్ మీరు కంపేర్ చేసుకోవచ్చు. రైట్. సో నెక్స్ట్ మన నోట్స్కి వచ్చేద్దాం. రైట్. ఇక్కడ చూసుకోవాలన్నా మీరు శాతకర్ణి 2 తర్వాత వచ్చిన 13th కింగ్ మన కుంతల శాతకర్ణి. సో ఈ కుంతల శాతకర్ణి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవడం జరిగిందని చెప్పాం కదా. సో ఆ అమ్మాయి ఎవరినన్నా? మైల్యావతి. ప్లీజ్ టు రిమెంబర్, కుంతల శాతకర్ణి పెళ్లి చేసుకున్న అమ్మాయి పేరు చాలా ఇంపార్టెంట్, అది మాల్యావతి. ఇన్ ద సేమ్ వే ఈ కుంతల శాతకర్ణి అండర్ లో ఇద్దరు మినిస్టర్స్ పనిచేసేవారు నాన్న. కుంతల శాతకర్ణి అండర్ లో ఇద్దరు మినిస్టర్స్ పనిచేసేవారు. ఆ ఇద్దరు ఎవరు? ప్లీజ్ డు రిమెంబర్, సర్వవర్మ అండ్ గుణాదయ. సో వీళ్ళిద్దరే ఆథర్స్. మీరు ఇందాక చదివిన ఏవైతే బుక్స్ ఉన్నాయో అవి రాసింది వీళ్ళేనా? సర్వవర్మ అండ్ గుణాదయ. రైట్. సో సర్వవర్మ గారు, గుణాదయ గారు వీళ్ళు రాసిన బుక్స్ అన్ని మనం ఇందాకే చూసాం. సో నెక్స్ట్ కింగ్ మనం మాట్లాడవలసింది పులోవామి 1. ఇక్కడ మీరు చూసుకోవాలి, సుషరమ, ద కాన్వా డైనస్టీ. ఇండియన్ హిస్టరీలో మనం చెప్పుకున్నాం. The first kingdom was Haryanka. Haryanka dynasty defeated by Shaishnaga. Shaishnaga dynasty defeated by Nanda. Nandas defeated by Mauryans. And Mauryans defeated by Shungas. And now these Shungas were defeated by Kanvas. So indaka meeku cheppadu one minute andi. రైట్. నెక్స్ట్ కింగ్ ఎవరిచ్చినా? పులోవామి. సో మీకు ముందు చెప్పడం ఏంటంటే పుష్యమిత్ర, శుంగ, అగ్నిమిత్ర, అలాగే వాసుజయస్త ఈ శాతవాహన కింగ్స్ తో ఫైట్ చేయడం జరిగింది, ఓడిపోయారు. సో నౌ ఈ పుష్యమిత్రి, శుంగాస్ కాన్వాస్ చేతుల్లో ఓడిపోతారు. ఇప్పుడు కాన్వాస్ కూడా శాతవాహనస్ పైన దండయాత్ర చేయడం స్టార్ట్ చేస్తారు. సో ఎక్కడ నున్న కాన్వాస్ కాంటెంపరీ రూలర్ ఎవరినైనా సౌత్ ఇండియాలో? పులోవామి 1. రైట్. ఎనీ వన్ ఆఫ్ యూ ఎవరైనా ఈ నోట్స్ ని ఒక్కసారి చదవాల్సిన అవసరం ఉందండి?
ఎనీవన్? ఎస్, మాధురి గారు. 15th king, Pulovami Yes. I. Title, Navanara Swami. According to Matsya Puranam. According to Matsya Puranam, he was the 15th king and ruled for 25 years. Pulovami is a Telugu word which means born on the grass. According to Matsya Puranam and Vayu Puranam, he defeated and killed Kanva dynasty last king Susharma and conquered Patliputra. He defeated Sakas and occupied both Avanti kingdom, West Malwa, capital Ujjaini, and Akara kingdom, East Malwa, capital Vidisha. His coins were discovered at Patliputra. రైట్. 16th king. ఇక్కడ రైట్, ఒక నిమిషం. పులవామి అయిపోయి నాన్న. సో ఈ పులవామి శత్రువులు ఎవరెవరు నాన్న? ఫస్ట్ వన్ వాజ్ కాన్వా అండ్ సాకాస్. మీకు ఇందాకే మీకు చెప్పడం జరిగింది, ఇక్కడ మీరు చూడొచ్చు. సాతకర్ణి 2 టైంలో వాసుజయస్త అండ్ సాకాస్ వర్ ద ఎనిమీస్. వాసుజయస్త ఇప్పుడు ఎవరి చేతుల్లో చనిపోయారు నాన్న? కాన్వా రాజుల చేతుల్లో చనిపోయారు. సో ఇప్పుడు నార్త్ ఇండియాలో సుంగా లేదు, ఇప్పుడు ఎవరున్నారు? కాన్వాస్ ఉన్నారు. సో ఇప్పుడు ఈ కాన్వాసు, ఈ సాకాసు సాతకర్ణి 2 యొక్క సన్స్ పైన దండయాత్ర చేయాల్సిన అవసరం ఉంది. సో ఇక్కడ అదే జరిగింది. పులోవామి 1. సో మీరు ఇందాక నోట్స్ చదివారు కదా నాన్న? సో సేమ్ పాయింట్. పులోవామి 1 ఎవరిని ఓడించడం జరిగింది నాన్న? సుశర్మ, ద కాన్వా డైనస్టీ కింగ్. అదే విధముగా సాకాసు కూడా దండయాత్ర చేస్తారు. ఈ సాకాసుని కూడా పులోవామి 1 ఓడించడం జరుగుతుంది. రైట్. సో నెక్స్ట్ కింగ్ వచ్చేది గౌరవ కృష్ణ. బట్ ఈ గౌరవ్ కృష్ణ అంత పవర్ఫుల్ కాదు నాన్న. సో హీ గాట్ డిఫీటెడ్ ఈజీలీ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ సాకాస్. సో మర్చిపోతున్నానా? ఈ పాయింట్స్ చాలా ఇంపార్టెంట్ మీకు. ఇక్కడ చూసుకున్నారు మీరు చదివింది పాయింట్. He defeated Sakas and occupied both Avanti kingdom, Western Malwa, అలాగే అకారా కింగ్డమ్, ఈస్టర్న్ మాల్వా. సో ఎగ్జామ్ లో మీకు ఈ అవంతి కింగ్డమ్ యొక్క క్యాపిటల్ అడుగుతుంటారు నాన్న. సో ప్లీజ్ డు రిమెంబర్, అవంతి కింగ్డమ్ క్యాపిటల్ ఏంటి చిన్న? ఉజ్జయిన్. ఇన్ ద సేమ్ వే అకారా కింగ్డమ్ యొక్క క్యాపిటల్ ఏంటన్నా? విదిషా. సో ఈయన కాన్వాస్ ని ఓడించడం జరిగింది. ఓడించి, కాన్వాస్ అంటే ఎవరినన్నా? నార్త్ ఇండియా కదా. ఈ నార్త్ ఇండియాలో ఉన్న ఈ రోజు ఉన్న పాట్నాని మనం ఆక్యుపై చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చిన వాడు అంత పవర్ఫుల్ కింగ్ కాదు. సో ఇక్కడ మీరు గౌరవ్ కృష్ణ ఈజీగా ఈ సాకాస చేతుల్లో ఓడిపోతాడు. మ్యాక్సిమం ఆస్తి మొత్తం కోల్పోతాడు. అందుకే మత్స్య పురాణంలో ఈయనకి నెగిటివ్ గా టైటిల్స్ ఇవ్వడం జరిగింది. ఎనీవన్ ఫ్రమ్ యూ 16th కింగ్ గురించి చదవండి నాన్న. 16th king, గౌరవ్ కృష్ణ. టైటిల్, రిక్తవర్ణుడు, వైకృష్ణుడు, అష్టకర్ముడు, అనిష్టకర్ముడు. According to Matsya Puranam. According to Matsya Puranam, he was 16th king. He got defeated by Western Kshatrapas multiple times and lost major territories. రైట్. సో ఐ థింక్ మీకు ఇప్పుడు ఇది క్లియర్ అయి ఉండాలి నాన్న. Yes, sir. సో పులోవామి 1 ఎవరి చేతుల్లో పులోవామి 1 ఎవరిని ఓడిస్తాడు నాన్న? కాన్వా డైనస్టీ కింగ్ ని. అదే విధంగా సాకాల్ని కూడా ఓడిస్తాడు. వేరాజ్ గౌరవ్ కృష్ణ మొత్తం ఆస్తి సాకాస్ కి ఇవ్వడం జరుగుతుంది. ఓడిపోయాడు మల్టిపుల్ టైమ్స్. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే కింగ్ ఎవరు చిన్న? హాలా. ఈ హాలా జాగ్రత్తగా మీరు చూడాలి. ఈ హాలా మనకి మెయిన్ పర్సన్ దేనికోసం అంటే నాన్న? లిటరేచర్ కోసం. ఇందాకే మీరు చూశారు లిటరేచర్స్ లో. సో ఈ హాలా ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు.
ఆ అమ్మాయి ఎవరో కాదు నాన్న, మన సీలాన్ రాజు ఉన్నారు కదా శ్రీలంక కింగ్స్, ఆ వన్ ఆఫ్ ద శ్రీలంక కింగ్ యొక్క కూతురు లీలావతి. ద ఫేమస్ బుక్ మీరు ఇందాక చదివారు, లీలావతి పరిణయం, రైట్? లీలావతి పరిణయం. Once again I will show that notes. రైట్. సో ఈ బుక్ మీరు చూసారు నాన్న. ఇక్కడ కుతూహల రాసిన పుస్తకం పేరేంటి? లీలావతి పరిణయం. ఏ లాంగ్వేజ్ లో నాన్న? ప్రాకృత లాంగ్వేజ్ లో. సో గుర్తుపెట్టుకోవాలి, ఈ కుతూహల ఎవరో కాదు నాన్న, ఈ హాలా ఉన్నాడా, గతా సప్తశతి బుక్ రాసిన హాలా. ఈ హాలా అండర్ లోనే ఈ కుతూహల ఒక మినిస్టర్ గా పనిచేసేవాడు, రైట్? సో ఈ కుతూహల తన రాజైన హాలా, అలాగే శ్రీలంక కింగ్ యొక్క కూతురు లీలావతి, వీళ్ళిద్దరు గురించి కథ, వీళ్ళ ప్రేమ కథ మనకి రాసింది ఈ కుతూహలుడు. మర్చిపోతున్నా ఏ లాంగ్వేజ్ రాశారు? ప్లీజ్ టు రిమెంబర్, ప్రాకృత లాంగ్వేజ్. సో ఇక్కడ చూడండి అన్న, కుతూహల ఆథర్, బుక్ లీలావతి పరిణయం. Other details written under Hala King in Prakrit tells about marriage between King Hala and Sri Lankan Princess Leelavati. అయితే ఇక్కడ మ్యారేజ్ ఎక్కడ జరిగింది? ద్రాక్షారామం. ప్లీజ్ టు రిమెంబర్ దట్ పాయింట్. మ్యారేజ్ ఎక్కడ జరిగింది నాన్న? ద్రాక్షారామం. నెక్స్ట్ మనం చదవాల్సినది నోట్స్ ఒకసారి చూద్దాం నన్ను. నాన్న ఎవరైనా చదువుతారా? ఎనీ వన్ ఆఫ్ యూ? ద 17th king Hala. Yes sir. 17th king Hala. Title: Kaviraju Kavivatsaludu, patron of poets. He is the 17th king, ruled for only 5 years. He is the first poet king in history of Deccan region. He penned a literary work called Gata Saptasati in Prakrit language, contains 700 romantic stories which explains about society, Ajanta caves, men and women authors of Satavahana period respectively. Note 1. Satavahana called Saptasati as Satasi. Note 2. Telugu words like Atta, Dutta were mentioned. Prakrit literary work Leelavati Parinayam by Kutuhala narrated the love story of King Hala and Sri Lanka Princess Leelavati, and both married at Draksharamam. Hala period was called as Golden Age of Prakrit language. Right. సో ఇక్కడ మీకు వార్స్ గురించి ఏమీ లేదు నాన్న. ఈ కింగ్ హాలా కవి వాత్సల్యుడు, కవి రాజు, మొత్తం పోయటరీ ఎక్కువ ఈయన టైంలో ప్యాటర్నైజ్ అయింది. సో గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్, ఈయన టైటిల్ కవిరాజు, కవి వాత్సల్యుడు అని ఎగ్జామ్లో అడుగుతుంటారు. అట్ ద సేమ్ టైం 4th పాయింట్ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. హాలా ఏ పుస్తకం రాశాడు? గతా సప్తశతి రాశాడు ప్రాకృత లాంగ్వేజ్ లో. అయితే దీనిలో అజంతా కేవ్స్ గురించి ఎవరు మెన్షన్ చేశారు అని ఎగ్జామ్ లో అడుగుతూ ఉంటారు. సో ఆన్సర్ గుర్తుపెట్టుకోవాలి, ఎవరినానా? హాలా. ఎగ్జామ్ లో అడిగే విధానం ఏంటంటే, శాతవాహన రాజులలో ఈ అజంతా కేవ్స్ గురించి ఏ పుస్తకంలో మెన్షన్ చేశారు? సో ఆన్సర్ గతా సప్తశతి. ఎవరు రాశారు అంటే హాలా. ఏ లాంగ్వేజ్ లో రాశారంటే ప్రాకృత. చాలా ఈజీ బిట్స్, డైరెక్ట్ బిట్స్ వస్తాయి. నోట్స్ ని మీరు కరెక్ట్ గా మీరు చూసుకుంటూ వెళ్తే సరిపోతుందన్న. సో ఇక్కడ మీకు మెయిన్ ప్రాబ్లం వస్తుంది ఏంటంటే రిలేషన్షిప్స్. ఆ రిలేషన్షిప్స్ నేను ఫ్లో చార్ట్ లో వేసేస్తాను కాబట్టి ఇంకా మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఇదే నోట్స్ ని కూడా మీరేం చేస్తారు, ఫ్లో చార్ట్ లో పెట్టుకుంటారు. నేను ఆల్రెడీ మీకు ఫ్లో చార్ట్ డ్రా చేసి ఇచ్చాను, ప్రింట్అవుట్ తీసుకుంటారు. ఈ పాయింట్స్ ని జాగ్రత్తగా గ్యాప్స్ లో మీరు మెన్షన్ చేసుకోండి. సో
అప్పుడు మీకు మొత్తం 3 pages లో మొత్తం సాతవాహన డైనస్టీ నోట్స్ వచ్చేస్తుంది, రైట్? సో గుర్తుపెట్టుకోవాలి నాన్న, ఏ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు? లీలావతిని. ఎక్కడ మ్యారేజ్ చేసుకున్నాడు? మన ద్రాక్షారామంలో. సో వాట్ ఈస్ ద గోల్డెన్ ఏజ్ ఆఫ్ ప్రాకృత లాంగ్వేజ్? హాలాస పీరియడ్. నెక్స్ట్ 17th కింగ్ తర్వాత నుండి మనకి పెద్దగా పవర్ఫుల్ కింగ్స్ ఎవరు రాలేదు నాన్న. సో హాలా అండర్ లో పనిచేసిన వాడు ఎవరు నాన్న? కుతూహల. తర్వాత వచ్చిన రాజుల్లో PQRS పవర్ఫుల్ కాదు. నెక్స్ట్ వచ్చిన రాజు శివస్వతి. ఈ శివస్వతి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఆ అమ్మాయి పేరే ఎవరు నాన్న? గౌతమి బాలాశ్రీ. ప్లీజ్ టు రిమెంబర్, వీళ్ళిద్దరికి పుట్టిన కొడుకే మన బాలయ్య బాబు, గౌతమి పుత్ర సాతకర్ణి. నెక్స్ట్ స్లైడ్ మనం గౌతమి పుత్ర సాతకర్ణి గురించి చదువుతాం. నేను ఫస్ట్ స్టోరీ ఇక్కడ చెప్పేస్తాను, బ్యాటిల్స్ గురించి జాగ్రత్తగా వినండి నాన్న. ఇదే చాలా ఇంపార్టెంట్ టఫెస్ట్ పార్ట్ ఇన్ అవర్ ఆంధ్రప్రదేశ్ హిస్టరీ. మొత్తం 28 కింగ్స్, 23rd కింగ్ అయినా డైరెక్ట్ గా మన 28th కింగ్ వరకు ఒకే స్టార్ట్ లో స్టోరీ చెప్పేస్తాను, జాగ్రత్తగా వినండి. ఇక్కడ మనకి ప్రాబ్లమ్స్ ఎవరి వల్ల ఉన్నాయి మర్చిపోదు. మనకి ఫస్ట్ ప్రాబ్లం ఎవరి వల్ల? క్లాస్ స్టార్టింగ్ అయినప్పుడు సాతకర్ణి 2 దగ్గర నేను 2 సర్కిల్స్ అక్కడ పెట్టడం జరిగింది. ఎవరెవరు నాన్న? సాకాస్ అండ్ సుంగాస్. సుంగాస్ కాన్వాస్ చేతిలో ఓడిపోయారు. సో ఇప్పుడు మనకి ప్రాబ్లం కాన్వాస్ అండ్ సాకాస్. సో సాతకర్ణి 2 టైంలో కాన్వాస్ ని కూడా మనం చంపేయడం జరిగింది, కానీ సాకాస్ మాత్రమే మిగిలిపోయారు. ఇక్కడ చూసుకోవాలి మీరు, గౌరవ కృష్ణ టైం వరకు కూడాను ఎవరినైనా ఇప్పుడు గౌరవ కృష్ణ ఎవరి చేతుల్లో ఓడిపోయారు? సాకాస్ చేతుల్లో ఓడిపోయారు. దీని తర్వాత సాకాస్ ని ఏ రాజు కూడా ఓడించలేకపోయాడు. ఇక్కడ మీరు హాలా చూసుకోవచ్చు, తర్వాత వచ్చిన PQRS, తర్వాత శివస్వతి, ఎవ్వరు కూడాను ఈ సాకాస్ ని ఓడించలేకపోయారు, రైట్? సో ఇప్పుడు మనం సాకాస్ ని ఓడించాలి. సాకాస్ తో పాటు రిమైనింగ్ కింగ్స్ కూడా మనకి సినిమా మీరు చూసే ఉంటారు, మొత్తం భారత ఖండాన్ని ఒకే తాటపైకి తీసుకొని రావాలి అని ప్రయత్నిస్తాడు ఎవరు? గౌతమిపుత్ర సాతకర్ణి. సో అందుకోసం ఫస్ట్ ఈ విదర్భ, అశ్మక, మూల, అకార, అవంతి, కుకార, బాన్వసి అండ్ సౌరాష్ట్ర, ఇవన్నీ మన స్టేట్స్ నాన్న. విదర్భ, అశ్మక మీరు మహాజానపదాసులో చూస్తుంటే, ఇండియన్ హిస్టరీ మహాజానపదాస్ 16 కింగ్డమ్స్ ఉంటాయి కదా. సో ఆ 16 కింగ్డమ్స్ ఇవి నాన్న. సో వీటిలో ఉన్న మేజర్ కింగ్డమ్స్ అందరూ కూడాను మన అండర్లోకి వచ్చేసారు. కానీ యావనాలు, పల్లవాలు, ఈ పల్లవ మనం అనుకున్న పల్లవాస్ కాదు, వీళ్ళు పాలవాస్. పల్లవాస్ వేరు, వీళ్ళు పాలవాస్. గుర్తుపెట్టుకున్నాను. యావనాస్ మన మూవీలో, గౌతమిపుత్ర సాతకర్ణి మూవీలో మీకు చూపెట్టినది ఓన్లీ యావనాస్ తో ఫైట్ మాత్రమే, రైట్? యావనాస్ తో ఫైట్ మాత్రమే మనకి సినిమాలో చూపెడతారు. సాకాస్ తో ఏ ఫైట్ మనకు అక్కడ చూపెట్లా. సో ఇంకా మూవీ తీయచ్చు. సో ఈ యావనాస్ ఎవరి చేతుల్లో ఓడిపోయారన్నా సినిమాలో చూపెట్టి ఉంటారు, ఈ గౌతమిపుత్ర సాతకర్ణి. అదేవిధంగా పాలవాసు కూడా గౌతమిపుత్ర సాతకర్ణి చేతుల్లో ఓడిపోతారు. సో వీళ్ళందరినీ ఒకటి చేశాడు ఇప్పుడు, అంటే మొత్తం ఇండియా ఒక తాటిలోకి వచ్చింది. ఇప్పుడు మనకు మెయిన్ హెడేక్ సాకాస్. ఈ సాకాస్ లో ద మోస్ట్ పవర్ఫుల్ వన్ వాజ్ నహాపన. ఎవరినానా? నహాపన. ఈ నహాపన గౌతమిపుత్ర సాతకర్ణి చేతుల్లో చచ్చిపోతాడు. అలాగే నహాపన అంటే ఎవరినానా? సాకాస్. ప్లీజ్ డోంట్ ఫర్గెట్. ఈ నహాపన యొక్క కొడుకు చాస్తానాను కూడాను గౌతమిపుత్ర సాతకర్ణి ఓడిస్తాడు. ఇక్కడ మీరు చూసుకోవాలి, గౌతమిపుత్ర సాతకర్ణి మన హిస్టరీలో ఎందుకంత పవర్ఫుల్ అయ్యాడు అంటే ప్రతి రాజ్యాన్ని వాడు గెలుచుకున్నాడు. విదర్భ రాజ్యాన్ని, అశ్మక రాజ్యాన్ని, మూల, అకార, అవంతి, కుకార, బాన్వసి, సౌరాష్ట్ర మొత్తం రాజ్యాలని తన గుప్పెట్లో పెట్టుకున్నాడు. సో ద మెయిన్ ఆపోనెంట్ సాకా డైనస్టీ. సాకా డైనస్టీలో ద పవర్ఫుల్ నహాపనాన్ని చంపేశాడు. అలాగే వాళ్ళ కొడుకైన చహస్తానిని కూడా ఓడించాడు.
ఇప్పుడు చహస్తాన యొక్క కొడుకు వచ్చాడు జయాదమన్, అంత పవర్ఫుల్ కింగ్ కాదు. జయాదమన్ తర్వాత వచ్చిన వాడు ఈ రుద్రదమన్ 1. ఈ రుద్రదమన్ 1 చాలా పవర్ఫుల్ నాన్న. ఈ రుద్రదమన్ 1 టైంకి గౌతమిపుత్ర శాతకర్ణి చనిపోయి ఉంటారు. వాళ్ళ పెద్ద కొడుకు పులోవామి 2 ఇప్పుడు ఇండియాని రూల్ చేస్తున్నాడు. ఈ పులోవామి 2ని రుద్రదమన్ 1 ఓడించాడు. అదే విధంగా రెండో కొడుకు అయిన గౌతమిపుత్ర శాతకర్ణి యొక్క రెండో కొడుకు వశిష్ఠపుత్ర శాతకర్ణిని కూడా ఓడించేశాడు. జాగ్రత్తగా చూసుకున్నాను. ఇక్కడితో వీడు ఆగకుండా రుద్రదమన్ తన కూతురు, గుర్తుపెట్టుకోవాలి, తన కూతురు రుద్రదమన్ యొక్క కూతురుని శివశ్రీ శాతకర్ణికి ఇచ్చేశాడు. చూసుకోవాలన్నా ఇక్కడ గౌతమిపుత్ర శాతకర్ణి నహాపన చస్తాన వాళ్ళని ఓడించాడు. కానీ తర్వాత వచ్చిన రాజులు గౌతమిపుత్ర శాతకర్ణి కొడుకులని ఓడించేశారు. ద మోస్ట్ పవర్ఫుల్ వన్ ఇన్ సాకాస్ రుద్రదమన్ 1. పులోవామి 2ని ఓడించాడు. వశిష్ఠపుత్ర శివశ్రీ శాతకర్ణిని కూడా ఓడించాడు. ఓడించడమే కాకుండా తన కూతురికి ఇచ్చి పెళ్లి చేశాడు. సో ఆ రోజు నుండి సౌత్ ఇండియాలో సైనికులు, మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మన టీము, మన అండర్లో మన సైనికులు కాకుండా ఈ శాఖ యొక్క సైనికులు కూడా జాయిన్ అయిపోయారు. సో ఇక్కడ పవర్ రుద్రదమన్కి పెరిగింది, రైట్. అదే విధంగా వశిష్ఠపుత్ర శివశ్రీ శాతకర్ణి యొక్క కొడుకు శివస్కంద శాతకర్ణిని కూడా రెవల్యూషన్ చేస్తే రుద్రదమన్ వాణ్ణి కూడా ఓడించారు. ఇక్కడ మీరు చూడొచ్చు గోల్డెన్ మన ఈ గౌతమిపుత్ర శాతకర్ణి టైం పీరియడ్ లో గౌతమిపుత్ర శాతకర్ణి పవర్ఫుల్, అటువైపు సాకాస్ వీక్ కింగ్స్. బట్ వేరాజ్ రుద్రదమన్ 1 టైం పీరియడ్ లో రుద్రదమన్ 1 పవర్ఫుల్, ఇటువైపు ఉన్న శాతవాహన కింగ్స్ వీక్ కింగ్స్. ఇదే మెయిన్ రీజన్ శాతవాహనస్ ఎండ్ అయిపోవడానికి కారణం ద మెయిన్ పర్సన్ రుద్రదమన్ 1. ఈ రుద్రదమన్ 1కి ఎవరెవరిని ఓడించాడు అన్న? పులోవామి 2ని ఓడించాడు. వశిష్ఠపుత్ర శివశ్రీ శాతకర్ణి ఓడించి తన కూతుర్ని ఇచ్చేశాడు. తర్వాత వశిష్ఠపుత్ర శివ శాతకర్ణి కొడుకైన శివస్కంద శాతకర్ణి రెవల్యూషన్ చేసి వాడిని కూడా ఓడించేశాడు. సో అక్కడితో రుద్రదమన్ 1 స్టోరీ కంప్లీట్ అయిపోయింది. రుద్రదమన్ 1 చనిపోయిన తర్వాత వైసై చనిపోయారు నాయన, ఆయన్ని ఎవరు ఓడించలేదు, నార్మల్ డెత్. రుద్రదమన్ 1 యొక్క కొడుకు రుద్రసింహ 1 పవర్లోకి వచ్చాడు. రుద్రసింహ 1 యొక్క కొడుకు రుద్రసేన 1. అయితే ఇక్కడ రుద్రసేన 1 కొద్దిగా వీక్ పర్సన్ అన్న. యజ్ఞశ్రీ శాతకర్ణి ఇంకా వీక్ వాడు. యజ్ఞశ్రీ శాతకర్ణి చాలా వీకెస్ట్ కింగ్ అడు. కానీ యజ్ఞశ్రీ శాతకర్ణి అండర్లో భావగోప అనే ఒక మిలిటరీ జనరల్ ఉన్నాడు. ఈ భావగోప రుద్రసేన 1ని ఓడించాడు. సో అక్కడతో ఈ భావగోప యొక్క ప్రాచుర్యం పెరిగింది. యజ్ఞశ్రీ శాతకర్ణి వీక్ కింగ్ అయినా కానీ వాడు అండర్లో ఉన్న పనిచేస్తున్న భావగోప మిలిటరీ జనరల్ పవర్ఫుల్. నెక్స్ట్ అక్కడతో శాఖాస్ ఎండ్ అయిపోయారు. యజ్ఞశ్రీ శాతకర్ణి తర్వాత వచ్చిన వాడు పులోవామి 3, ద లాస్ట్ కింగ్. ఈయన అంత పవర్ఫుల్ కింగ్ కాదు. ఈయన అండర్లోనే ఇక్ష్వాకు రాజులు పనిచేసేవారు. దానిలో వాడు శాంతమూల. నథింగ్ బట్ పులోవామి 3 సీఎం అనుకుంటే శాంతమూల ఒక ఎమ్మెల్యే, రైట్. కాకపోతే ఈ సీఎం అయిన ఈ పులోవామి 3 వీక్ అవ్వడం వల్ల శాతమూల సెపరేట్ గా ఒక కింగ్డమ్ ని స్టార్ట్ చేసుకుంటాడు. ఇంతవరకు ఇక్ష్వాకుసు సెపరేట్ గా లేరు నాన్న, సెపరేట్ గా లేరు. శాతవాహనస్ అండర్లోనే ఉన్నారు. కానీ ఇప్పుడు నుండి సెపరేట్ కింగ్డమ్ ని ఫార్మ్ చేసుకున్నారు. సో పులోవామి 3ని బ్యాటిల్లో ఓడించారు. సో మొత్తం ఆస్తి ఇప్పుడు శాంతమూల అండర్లో ఉంది. అతో అక్కడ నుండి మనకి ఇక్ష్వాకు డైనస్టీ స్టార్ట్ అవుతుంది. సో నాకు ఐ థింక్ మీకు ఇప్పుడు ఇది క్లియర్ అయి ఉండాలి. గౌతమిపుత్ర శాతకర్ణి నుండి సో చూసుకోవాలన్నా గౌతమిపుత్ర శాతకర్ణి పవర్ రైజింగ్ టైమ్ యావనాస్ని, పల్లవాస్ని, విదర్భాస్ని
ఓడించడం, సాకాస్ ని ఓడించడం. ఇంతవరకు మొత్తం ఇండియా గౌతమిపుత్ర శాతకర్ణి అండర్లోకే మ్యాక్సిమం ఇండియా ఉంది. కానీ రుద్రదమన్ 1 వచ్చేసరికి గ్లోరీ మొత్తం కోల్పోయారు. శాతకర్ణి అందరినీ కూడా ఓడించడం జరిగింది. రుద్రదమన్ తన కూతురిని పెళ్లి చేశాడు వశిష్ఠపుత్ర శివశ్రీ శాతకర్ణితో. శివస్కంద శాతకర్ణిని కూడా ఓడించడం జరిగింది. అదే విధముగా యజ్ఞశ్రీ శాతకర్ణి అండర్లో పనిచేస్తున్న బావగోప రుద్రదమన్ యొక్క మనవడైన రుద్రసేన 1ని ఓడించడం జరిగింది. పులోవామి 3 అండర్లో పనిచేస్తున్న ఇక్ష్వాకు ఇప్పుడు సెపరేట్ కింగ్డమ్ ని ఫార్మ్ చేసుకున్నాడు. అక్కడతో పులోవామి 3 స్టోరీ ఎండ్ అయిపోయింది. మన హిస్టరీలో ఇక్ష్వాకు రాజ్యం స్టార్ట్ అవుతుంది. ఐ థింక్ ఇట్ ఈస్ క్లియర్ టు యూ గైస్. సో ఐ వాంట్ ఎనీ వన్ ఆఫ్ యూ ఒకసారి మీరు ఈ నోట్స్ చదువుతారు. ఎనీ వన్ ఆఫ్ యూ ఒకసారి ఫటాఫట్ ఈ నోట్స్ చదివేద్దాం నాన్న. అమ్మా స్టార్ట్ చేయండి అమ్మా. 23rd King Gautamiputra Shatakarni. Titles: Trisamudra Toya Pitavahana, one whose horses drank water of 3 oceans. Dakashin Samudri Swara, god of southern oceans. Saka Yavana Palva Nishudanudu, one who is young forever. Rajoran Eka Brahman, Raja Kshatriya Darpamana Vardhan, Satavahana Vamsa Pratishta Panakara, Kshatravamsa Nirvaseshakara, Bengataka Swami, Eka Dhanurdhan, Ekashrudu, Dvajakula Vardhan, Varna Sankarya Nirodhaka, Agama Nilaya. ఇవన్నీ ఏంటన్నా ఈయన యొక్క టైటిల్స్. సో ఇక్కడ నేను బ్రాకెట్ లో పెట్టి ఇచ్చిన చూసావా, ఇవి మనకి మ్యాచ్ ద ఫాలోయింగ్ లో ఇచ్చారు నన్ను ఒకసారి ఎగ్జామ్ లో. గ్రూప్ ఏ లో త్రిసముద్ర తోయ పితవాహన, దక్షిణ సముద్రీశ్వర, శాఖ, యావన, పహలవ, నిషుంధనుడు, ఈ 3 గ్రూప్ ఏ లో ఇచ్చి గ్రూప్ బి లో ఇంగ్లీష్ లో ట్రాన్స్లేషన్ చేసి ఇచ్చారు. సో ఇవి టైటిల్స్ నాన్న. ఒకసారి మీరు జాగ్రత్తగా 2-3 సార్లు చదివితే ఈ టైటిల్స్ మీకు గుర్తుంటాయి. గుర్తుండాల్సిన అవసరం లేదు, మీకు మీ సబ్ కాన్షియస్ మెమరీలో ఆ ఫేజ్ గుర్తుంటే చాలు, ఆటోమేటిక్లీ మీరు ఎగ్జామ్ లో అది పెడతారు. కాకపోతే 2-3 సార్లు మీరు చదవాలి నాన్న. అమ్మా ఇందాక మీరు చెప్పిన స్టోరీ మొత్తం క్లారిటీ అయిందా? గౌతమిపుత్ర శాతకర్ణి నుండి పౌలమామి 3 వరకు. నెక్స్ట్ చదువు. According to Matsya Puranam and Vayu Puranam, he ruled for 21 years. His kingdom extended from East Rajasthan to Kadaluru, Tamil Nadu, and Rushikulaya, Odisha, to Vaijayanti, Karnataka. He was born to Sivaswati and Gautami Balashri. His personality and achievements are described in Nasik inscription, which was issued by his mother Gautami Balashri and inscribed by Sivaswami and Mahaswami in Prakrit language. He became Samrat. ఒక్క నిమిషం అమ్మా నాన్న. దానిలో 4th పాయింట్ మీరు చదివారు. నాసిక్ ఇన్స్క్రిప్షన్ ఎవరు నాన్న ఇష్యూ చేశారు? గౌతమి బాలాశ్రీ గారు. ఎవరు ఇన్స్క్రైబ్ చేశారు? శివస్వామి అండ్ మహాస్వామి. సో ఇక్కడ ఎగ్జామ్ లో మీకు గుర్తుపెట్టుకోవాలి, నాసిక్ ఇన్స్క్రిప్షన్ ఆప్షన్ బట్టి మనం ఇక్కడ ఆన్సర్ పెట్టాలి. ఇన్స్క్రైబ్డ్ అన్న ఇష్యూ అన్న ఆటోమేటిక్లీ ఒక 2 సేమ్ మీనింగ్ అవుతాయి. కానీ ఇంకా డెప్త్ లోకి వెళ్తే అది వేరు. గౌతమి బాలాశ్రీ ఆవిడ ఇష్యూ చేశారు, రిబ్బన్ కటింగ్ అంటాం కదా, శిలాఫలకాలకు రిబ్బన్ కటింగ్ చేస్తుంటాం కదా మనం. సో అది రిబ్బన్ కటింగ్. కానీ ఎగ్జామ్ లో మీకు ఇన్స్క్రైబ్ అనే ఆప్షన్ ఇచ్చి, ఇన్స్క్రైబ్ అనే ఎగ్జామ్ లో క్వశ్చన్ ఇచ్చి ఆప్షన్ లో శివస్వామి మహాస్వామి ఇవ్వలేదు అనుకో, గౌతమి బాలాశ్రీ ఇచ్చున్నాడు అనుకో, అప్పుడు మీరు గౌతమి బాలాశ్రీ అనే పెట్టాలి. అర్థమైందన్నా? Okay, sir. He became Samrat in 78 AD. From then, Saka era or Salivahana era started. He issued and inscribed Vaijayanti inscription.
He craved Baja cave, Bedas cave. Rudradaman I, Saka king, inscribed that he defeated Gautamiputra Satakarni in his Junagadh inscription. He adopted Vedic religion and even encouraged Buddhism. He donated lands, donated caves to Buddhist branch Badhyaniya in Nasik. Note 1. Yes, yes. Note 1. Salivahana era was followed by only one king, Ramachandra Dev, Devagiri king. Coins of Gautamiputra Satakarni and equipment used to mint coins are discovered at Nagarjunakonda. He is the first king in Satavahana dynasty to issue inscriptions on his name. He defeated and killed Nahapana western Kshatrapas in Jogaltambi war and changed his capital from Amravati to Pratistanapuram. Note 2. Gautamiputra Satakarni destructed coins of Nahapana with his face on it. Note 3. These punch marked coins were discovered at Kadaluru and Jogaltambi. Fought multiple wars against Sakas, defeated Chastana, and the main reason was trade relations with Rome and domination over trading ports like Vaijanti port. He defeated and conquered kingdoms like Vidarbha, Asmaka, Mulaka, Akara, Avanti, Kukara, Banvasi, Saurashtra. రైట్. సో ఇక్కడ మీరు చూడాల్సిన పాయింట్ ఏంటన్నా, జోగల్ తంబి వార్. సో ఇందాక మీకు చెప్పాను కదా, సాఖాస్ ని ఓడించడం జరిగింది అని, నహాపనాని వాళ్ళ కొడుకైన చస్తానాని ఓడించడం జరిగింది అనేది. సో ఆ పాయింట్స్ నాన్న ఇక్కడ నుంచి రాయడం జరిగింది. సో వార్ పేరు గుర్తుపెట్టుకోవాలి, జోగల తంబి వార్. అయితే ఈ వార్ లో ఒక నోట్ మీరు చూసుకోవాలి. అప్పుడు ఏంటన్నా, కాయిన్స్ పైన రాజు ఫేసులు పెట్టి ప్రజల్లోకి లీగల్ టెండర్ పాస్ చేసేవారు, రైట్. అయితే ఇప్పుడు ఆ నహాపన కాయిన్స్ ని ఏం చేశాడు గౌతమిపుత్ర సాతకర్ణి, ఆ ఫేస్ నహాపన యొక్క కాయిన్స్ ఏవైతే ఉన్నాయో, కాయిన్స్ పైన నహాపన ఫేస్ ఏదైతే ఉందో దాన్ని తీసి తన ఫేస్ పెట్టుకున్నాడు, రైట్. సో దాన్ని మనం పంచ్ మార్కెట్ కాయిన్స్ అని అంటాం మనం. లైట్ వచ్చిందన్న. ఇవన్నీ ఎక్కడ దొరికాయి మనకి, కడలూరు దగ్గర, అలాగే జోగల తంబి దగ్గర. నెక్స్ట్ పులోవామి 2. 24th King Pulovami II or Vasishthaputra Pulovami. Titles: Navanagara Swami constructed 9 temples. Dakshina Padeshwara, Lord of South, according to Nasik inscription. He is son of Gautamiputra. నాసిక్ ని ఎవరు ఇన్స్క్రైబ్ చేశారు నాన్న? గౌతమి బాలాశ్రీ. He is son of Gautamiputra Shatakarni and Vashishti. Gautami Palashri issued Nasik inscription in his period in Prakrit language. According to Junagadh inscription Sanskrit by Rudradaman I, Rudradaman I defeated Pulomavi II twice. The pressure from Rudradaman I from northwest increased as a result, Satavahana Empire started to disintegrate in north and west. Later capital shifted. ఒక నిమిషం. అయితే ఇప్పుడు మొత్తం ఆస్తి గౌతమిపుత్ర సాతకర్ణి దగ్గర ఎంతైతే ఇప్పుడు మొత్తం ఆస్తి సంపాదించాడో, ఇప్పుడు ఆ ఆస్తి మొత్తం ఎవరికి వెళ్తుంది? వాళ్ళ కొడుకులకే కదా. కానీ ఇక్కడ కొడుకులు నిలబెట్టుకున్నారా ఆస్తిని? నిలబెట్టుకోవాలా. రుద్రదమన్ ఏం చేశాడు నాన్న? పులోవామి 2ని ఓడించడం జరిగింది అని మనం చదువుకున్నాం. ఓడించాము అంటే అర్థం ఏంటి, అక్కడ ఆస్తి కోల్పోయాడు కదా. సో ఎక్కడెక్కడ ఆస్తి కోల్పోయాడు అనేది మనకి ఈ పాయింట్ లో మెన్షన్ చేయడం జరిగింది అన్న. సో మొత్తం క్యాపిటల్ ను కూడా షిఫ్ట్ చేయడం జరిగింది ప్రతిస్థానపురం నుండి ఎటువైపు, దాని కటకాకి, అదే విధంగా మన అమరావతికి. నెక్స్ట్. Later capital shifted from Prathisthanapuram to Danyakataka and Amravati. He inscribed 2 inscriptions. Amravati inscription. He constructed Amravati Stupa and used Telugu word Nagabu. This was the first inscription discovered in Andhra Pradesh. Guntapalli inscription, founded at Guntapalli. He started minting kings' titles and kings' portraits on coins. Shastana was mentioned by Ptolemy as Theasthenes and Testhenes ruling a large
area of western India, Ujjain. నెక్స్ట్ అమ్మా 25th కింగ్. 25th king Vasishthaputra Shivashri Satakarni. Title సో ఈయన ఎవరు Kshatrapa. నాన్న? ఈయన ఎవరు? రుద్రదమని యొక్క కూతురు యొక్క హస్బెండ్, రైట్? నెక్స్ట్ చదవమ్మా. Title Kshatrapa. He married to Rudradaman's first daughter Rudramani according to Junagar's inscription or Girinar inscription. According to Kanheri inscriptions, Shivashri name was removed from his original name because he married to Rudramani. For the first time, he minted bilingual coins, Prakrit and Tamil. సో ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్ నాన్న. వశిష్ఠ పుత్ర శివశ్రీ శాతకర్ణి అని మనం పిలుస్తాం, కానీ శివశ్రీని తీసేశారు ఆయన పేరులో. శివశ్రీని తీసి ఏం పెట్టారు నాన్న? క్షత్రప అని పెట్టారు. క్షత్రప అని ఎందుకు పెట్టారు అడిపిరిగా మీకు అర్థమై ఉండాలి. క్షత్రప అంటే ఎవరు? సాకాస్ యొక్క టైటిల్స్ కదా, Yes, sir. రైట్? సో వీళ్ళ యొక్క రుద్రదమని యొక్క ఇన్ఫ్లుయెన్స్ బయట ప్రజలకి తెలియడానికి గౌతమి పుత్ర శాతకర్ణి అయిన కొడుకుని యొక్క టైటిల్స్ ని తీసి తన టైటిల్ ని పెట్టుకున్నాడు. అంటే ఇళ్ళ రకం టైప్. రైట్, నెక్స్ట్ చదవమ్మా. 26th king Sivaskanda Shatakarni, defeated by Rudradaman I. రైట్, నెక్స్ట్ 27th కింగ్. 27th king Yagnashri Satakarni. Title Trisamudra Mudradipati, according to Banas Harish Charitra. రైట్, Pashhanda Satavahana, according to Ilingo Adigal Shilpa Vadikarni. Note So, 1. Written in ఈ పాషండ శాతవాహన టైటిల్ ఎవరిచ్చారు నాన్న? అడిగల్ ఇచ్చాడు. ఈ అడిగల్ ఎవరో కాదు నాన్న, సౌత్ ఇండియాలో తమిళ్ లిటరేచర్స్ వేదాస్ ని అగైన్స్ట్ గా రాసిన మొట్టమొదటి పర్సన్ ఈయనే. సో అదే నోట్ 1, నోట్ 2 లో రాశాం. Note 1. He's military. Written in his military general Bhavagopa or Vijayagopa defeated Ujjain king Rudrasena Sena I Saka and conquered Malwa. He inscribed Chinnaganjam inscription Prakasham district. Sailboat marked coins are developed during his period. Trade with Rome reached its peak during his period. It is said that Acharya Nagarjuna was present in his court. He built and donated viharas for Acharya Nagarjuna. This vihara contained 1500 rooms constructed on Nagarjuna Konda. Acharya Nagarjuna literary work Sukruleka was about Yagnashri Satakarni. రైట్ నానా, ఈ యజ్ఞశ్రీ శాతకర్ణి పాయింట్స్ మీకు చాలా ఇంపార్టెంట్ రిగార్డింగ్ ట్రేడ్. అయితే ఇక్కడ మీరు సెయిల్ బోట్ మార్కెట్ కాయిన్స్ ఆర్ డెవలప్డ్ అంటే మీనింగ్ మీకు అర్థమైంది. అక్కడ కాయిన్స్ పైన ఏవైతే లీగల్ టెండర్ కాయిన్స్ ఉన్నాయో ఆ కాయిన్స్ పైన సెయిల్ బోట్ ఏవైతే షిప్స్ ఉన్నాయో ఆ షిప్స్ యొక్క ఇమేజెస్ ని కాయిన్స్ పైన పెట్టి లీగల్ టెండర్ గా పాస్ చేస్తున్నారు, రైట్? సో ఇదే టైంలో ట్రేడ్ విత్ రోమ్ రీచ్డ్ ఇట్స్ పీక్ డ్యూరింగ్ హిజ్ పీరియడ్. అలాగే ఆచార్య నాగార్జున గారు ఈయన కోర్టులోనే పనిచేశారు అని మనకి కొన్ని ఇన్ఫర్మేషన్స్ ఉన్నాయి. అదే విధముగా ఈయన ఒక విహారాన్ని కన్స్ట్రక్ట్ చేశారు. ఎవరి కోసం? ఆచార్య నాగార్జున కోసం. ఎక్కడ? మన నాగార్జున కొండలు. సో గుర్తుపెట్టుకోవాలన్నా శుక్రులేఖ అనే పుస్తకం ఎవరు రాశారు? ఆచార్య నాగార్జున గారు. సో దీనిలో యజ్ఞశ్రీ శాతకర్ణి గురించి ఆయన మెన్షన్ చేయడం జరిగింది. వేరే చిన్నగంజాం ఇన్స్క్రిప్షన్ అంటే మీకు ఐడియా ఉంది కదా నాన్న, రాళ్ళపైన మనం రాస్తాం చూసావా, అవే వాటిని ఇన్స్క్రిప్షన్స్ అంటాం. ఈ సెయిల్ బోట్ మార్కెట్ కాయిన్స్ మనకి సోర్స్ నాన్న. ఇవన్నీ మనకి యజ్ఞశ్రీ శాతకర్ణి టైం పీరియడ్ లో జరిగింది. అండ్ లాస్ట్ నెక్స్ట్ చదువమ్మా. He enlarged the famous Amravati Stupa, which was constructed by 24th King Pulamavi II, and constructed stone railing around the Amravati Chaitya. In this Amravati Stupa, there are couple of Jataka stories, which was inscribed by Yagnashri Satakarni. They are Nilagiri Daman and Ananda Pindaka. In this Amravati Stupa, a
a white marble Buddha stone idol was discovered, and today this idol is at London Museum. In his period, Matsya Puranam was penned. There are three inscriptions of Yajnasri Satakarni: Kanheri Caves, Maharashtra; Nasik Caves, Maharashtra; Chinnaganjam inscription, Prakasam district, AP. According to Matsya Puranam, he ruled for 24 years. According to Buddhist Jataka stories, Andhra Pradesh was called as Manjiri Desham, Vajra Desam, Nagabhumi. రైట్ Note నాన్న, అమరావతి స్థూప ఎవరు నాన్న కన్స్ట్రక్ట్ చేశారు? పులోవామి 2. గుర్తుపెట్టుకోవాలి, వశిష్ఠపుత్ర పులోవామి అన్న పులోవామి 2 అన్న ఒకటే నాన్న. సో ఈయన ఏంటి కన్స్ట్రక్ట్ చేశారు? అమరావతి స్థూప. ఈ అమరావతి స్థూపాకి చుట్టుపక్కల సర్కిల్ ఫార్మాట్ లో గోడని, ఒక దాన్ని ఏమంటామంటే పహరీ గోడ అంటాం చూసి, పహరీ గోడ అంటాం చూసి, ఆ పహరీ గోడ అంటే స్టోన్ రైలింగ్. ఆ స్టోన్ రైలింగ్ కట్టించింది ఎవరు నాన్న? మన యజ్ఞశ్రీ శాతకర్ణి. ఈ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. అమరావతి స్థూపాన్ని కట్టించింది పులోవామి 2 అయితే, దాని చుట్టుపక్కల పహరీ గోడ కట్టించినది మన యజ్ఞశ్రీ శాతకర్ణి. ఇదే శాతకర్ణి ఇంకొక 2 జటకా స్టోరీస్ ను కూడా ఇన్స్క్రైబ్ చేయడం జరిగింది. ఆ స్టోరీస్ ఏంటేంటి? నీలగిరి దమన్, ఆనంద పిండక. ఈ అమరావతి స్థూపాలో ఒక బుద్ధుడు బొమ్మ ఉంటుంది. ఆ బొమ్మ, వైట్ మార్బల్ బొమ్మ, ఈ రోజు ఎక్కడుందని? అది లండన్ లో. సో మనం ఇప్పుడు చెప్పుకున్నాం మత్స్య పురాణం, వాయు పురాణం. ఈ పురాణాలన్నీ ఎవరి టైంలో రాశారు నాన్న? యజ్ఞశ్రీ శాతకర్ణి టైంలో. అలాగే ఈయన కొన్ని ఇన్స్క్రిప్షన్స్ కూడా చేశారు. అవి ఏంటేంటి? కన్హేరి, నాసిక్, చిన్నగంజాం ఇన్స్క్రిప్షన్స్. అలాగే బుద్ధిస్ట్ జటకా స్టోరీస్ ప్రకారంగా ఎవరి టైంలో రాశారు ఇవి కూడా? సేమ్ యజ్ఞశ్రీ శాతకర్ణి టైంలోనే. సో ఈ టైంలో మనకి ఏమని పిలిచేవారు మన ఆంధ్రదేశాన్ని? మంజరి దేశం, వజ్ర దేశం, నాగభూమి. రైట్. సో ఈ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్ నాన్న ఎగ్జామ్ లో. నెక్స్ట్ లాస్ట్ కింగ్ 28th one. 28th king Pulomavi III or Vijaya defeated by Santamula I Ishwaku dynasty and lost his capital Darnikota. Later he changed his capital to Bellary, Karnataka. Pulomavi III inscribed Mekadoni inscriptions. Defeated by Chatunaga Chuttu dynasty at the rate of Karnataka. Defeated by Abira. Defeated by Pallava. Pulomavi III only left with Vidarbha region. సో ఇక్కడ చూసానన్నా, ఎప్పుడైతే ఇక్ష్వాకు రాజు పులోవామి 3 అండర్ లో పనిచేస్తున్న ఇక్ష్వాకు రాజు శాంతమూలుడు సెపరేట్ గా ఎప్పుడైతే వాడు సెపరేట్ కింగ్డమ్ మారిపోయాడో, ఇంకా బలం తగ్గిపోయింది కదా పులోవామికి. ఇదే ఛాన్స్ ఎవరెవరికి నాన్న? పల్లవాసికి, అదే విధముగా సాఖాసులో ఉన్న రాజు అభీరాకి, అలాగే చాటునాగాకి. వీళ్ళందరూ కలిసి ఒక్కొక్కడు ఒక్కొక్క ఆస్తి పట్టుకొని పోయారు. ఇంకా మిగిలింది ఏంటి? విదర్భ రీజన్ మాత్రం మిగిలింది. అక్కడికి వచ్చి వాళ్ళు ఎండ్ అయిపోయారు నాన్న. దాని తర్వాత ఇంకా పవర్ఫుల్ కింగ్ ఎవరు రాలేదు. అక్కడితో వాళ్ళ డైనస్టీ ఖతం. అయితే ఇప్పుడు మనకి నెక్స్ట్ వచ్చే క్లాసెస్ లో మనం ఎవరి గురించి చదవాలి? శాంతమూలుడు గురించి చదవాలి. శాంతమూలుడు గురించి మీరు జాగ్రత్తగా నెక్స్ట్ ఫ్లో చార్ట్ మీకు ఇవ్వడం జరుగుతుందన్న రేపటి నెక్స్ట్ క్లాస్. సో ఇక్కడతో మీకు ఏ నోట్స్ కంప్లీట్ అయిపోయినట్లనా? శాతవాహన డైనస్టీ. ఇంకోసారి ఇంటికి వెళ్ళాక, ఆల్రెడీ ఇంట్లో ఉన్నారు కదా, రైట్, ఒకసారి మళ్ళీ క్లాస్ అయ్యాక ఈ నోట్ ను ఒక్కసారి మీరు జాగ్రత్తగా ఫ్లో చార్ట్ లో పెట్టుకోవాలి నాన్న. మీరు అర్థమైంది అనుకుంటుంది? సో ఇక్కడ ఎక్కడైతే మీకు గ్యాప్స్ కనిపిస్తున్నాయో, ఈ గ్యాప్స్ లో ఆ పాయింట్స్ ని మీరు మెన్షన్ చేసుకునేటట్టు మీరు ప్లాన్ చేసుకోవాలి. అప్పుడు మీకు మొత్తం 1, 2, 3 పేజ్, మొత్తం 3 పేజెస్ లోనే మీకు మొత్తం 3 పేజెస్ లోనే ఇంకా నోట్స్ వచ్చేస్తుంది. మీకు అర్థమైందా? మీకు ఏంటంటే ఈ ఫ్లో చార్ట్ మెయిన్. ఈ ఫ్లో చార్ట్ కానీ మనకి ఏదైనా వస్తే మనకి కథ అర్థమైపోయినట్టు. ఎవడు కొడుకు ఎవరితో ఫైట్ చేస్తున్నాడు, ఆడు వీడు ఎందుకు కొట్టుకున్నారు, ముందు వాళ్ళ తాతలు కొట్టుకున్నారు కాబట్టి ఇప్పుడు వీళ్ళు కొట్టుకుంటారు. అర్థమవుతుందమ్మా?
రైట్. సో ఏవైతే గ్యాప్స్ ఉన్నాయో ఈ గ్యాప్స్ లో ఇది ఫస్ట్ ప్రింట్అవుట్ తీసుకోండి. ప్రింట్అవుట్ తీసుకున్న తర్వాత ఈ గ్యాప్స్ లో మీరు రాసి మీ వాల్ పైన మీరు పెట్టుకోవాలి. ఓకే సార్. మీ మీ వాల్స్ ఉంటాయి కదా, ఆ వాల్స్ పైన మీరు పెట్టేసుకుని రోజుకోసారి చూసుకుంటే చాలు. మొత్తం మళ్ళీ మొత్తం పీడిఎఫ్ మళ్ళీ మొత్తానికి స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు మనం అలా చదువుతాము అంటే మనకి అది టైం టేకింగ్ పని. సో సింపుల్ వే టు సక్సెస్ ఒకటేనన్నా, ఈ ఫ్లో చార్ట్స్ మధ్యలో నోట్స్ రాస్తాము, నోట్స్ రాసి గోడ పైన పెట్టుకుంటాము, చూసుకోవడమే. ఇంకా ఎప్పుడు ఫ్రీ టైం ఉంటే ఆ టైం వెళ్ళి ఒకసారి అలాగా చూసుకుంటూ వెళ్తారు ఏముండే పాయింట్స్. లైఫ్లో మర్చిపోరు ఎగ్జామ్ టైం వరకు. రైట్. ఇంకేమైనా మీకు డౌట్స్ కానీ ఉంటే నా చాట్ బాక్స్లో కానీ లేదా నా పర్సనల్ నంబర్ ఉంది మీకు, ఆ నంబర్లో కానీ మీరు మెసేజ్ పెట్టి డౌట్స్ క్లారిఫై చేసుకోవచ్చు నాన్న. రైట్. ఓకే సార్. రైట్ రైట్. క్లాస్ అర్థమవుతాయి కదా అన్నీ మీకు క్లియర్గా? ఎస్ సార్. రైట్. ఓకే అమ్మా, అయితే మనం మళ్ళీ రేపు మనం డిస్కస్ చేయాల్సిన టాపిక్ ఏంటన్నా ఇక్ష్వాకు డైనస్టీ. రైట్. సో ఇదే ఫార్మాట్ లో మీకు నోట్స్ ముందే నేను ఇచ్చేస్తాను, నోట్స్ కూడా ఒకసారి చదివి క్లాస్కి అటెండ్ అవ్వండి, ఇంకా ఈజీగా ఉంటుంది. రైట్. ఓకే సార్. ఓకే నాన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్.